హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ధీరజ్. నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. సో మన పెయిన్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఒక రీసెంట్ అండ్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఉంది. సో దట్ అది చాలా న్యాచురల్ ట్రీట్మెంట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అండ్ రిస్క్ లేని ట్రీట్మెంట్. సో దీన్నే మనం ఓజోన్ థెరపీ అని అనుకోవచ్చు. ఈ ఓజోన్ థెరపీ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ఓజోన్ అనేది మన అట్మాస్ఫియర్లో న్యాచురల్గా ఉండే ఒక లేయర్. అది స్ట్రాటోస్ఫియర్ అనే అట్మాస్ఫియర్లో ఉన్న లేయర్ దగ్గర మనకి ఓజోన్ అనే వాయువు ఉంటుంది. ఈ ఓజోన్ అంటే మనది 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ కలిపితే అది ఓజోన్ అని తయారవుతుంది. సో ఈ ఓజోన్ అనేది మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్. అంటే మనం ఎర్త్‌కి ఎంత ఇంపార్టెంట్ లేయర్ అంటే మనకి సన్ నుంచి వచ్చిన ఒక హార్మ్‌ఫుల్ రేస్ అన్నీ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ లేయర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఓజోన్ పొర డెఫిషియన్సీ ఉన్నా గానీ, దానికి చిల్లులు పడినా గానీ, ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి క్యాన్సర్ బారిన చాలా పడతా ఉంటారు. సో అంత ఇంపార్టెంట్ మనకి ఓజోన్ అనేది. సో ఓజోన్ ఒక స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుంది కాబట్టి, మన ఎర్త్ సరౌండింగ్ వెదర్‌లో గానీ, అట్మాస్ఫియర్‌లో గానీ అది మనకుండదు. అంటే మన చుట్టుపక్కల మాత్రం ఓజోన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో దీన్ని మనము ఎలా చేసుకుంటామంటే ఓజోన్ జనరేటర్ అనే ఒక మెషిన్ సహాయంతోటి మనం ఓజోన్‌ని క్రియేట్ చేసుకుంటాం. అంటే మనం ఆక్సిజన్ సహాయంతోటి ఒక మెషిన్ తోటి కన్వర్ట్ చేసుకొని, దాన్ని ఎలక్ట్రిసిటీ సహాయంతోటి మనము 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఓజోన్‌ని ఓజోన్ లాగా క్రియేట్ చేసుకుంటాం. సో ఓజోన్ వల్ల మనకి కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓజోన్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి. ఎవరికైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎంత యాంటీబయాటిక్స్ ఏసుకున్నా మన బాడీలో సెల్యులైటిస్ గానీ, అల్సర్స్ గానీ, క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్‌ని కూడా దాన్ని నయం చేసే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ స్టెమ్ సెల్స్ స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే బాడీలో ఆహ్, ఇమ్యూనిటీని బాగా పెంపొందిస్తుంది. బాడీలో ఉన్న బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్‌ని ప్రేరేపించి దాని నుంచి ఇమ్యూనిటీ సెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఈ ఓజోన్ వల్ల మనకి న్యాచురల్‌గానే ఇమ్యూనిటీ పెరిగి బాడీ పెయిన్స్ నుంచి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి, క్రానిక్ కోల్డ్ గురించి అండ్ సైనసైటిస్ ఇటువంటి ఎనీ ఇమ్యూనిటీ లోపంతో కూడుకున్న జబ్బుల నుంచి గాని వీళ్ళు నయమవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఓజోన్ మనకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో యూజ్ అవుతుంది ఎక్కడ అంటే, మనకి జాయింట్ ఇంజెక్షన్స్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ గాని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కీళ్ళవాతం గాని, షోల్డర్ జాయింట్, నీ పెయిన్ గాని ఆర్ ఎనీ అదర్ జాయింట్ పెయిన్స్ నుంచి మనకి చాలా బెనిఫిట్సే ఉంటాయి. ఎలా అంటే మనకి ఇది యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే జాయింట్‌లో ఉన్న వాపుని గాని, వాతంని గాని దాన్ని రివర్స్ చేసి అండ్ జాయింట్‌ని మళ్ళా మైక్రో ఎన్విరాన్మెంట్‌ని కూడా మంచిగా చేస్తుంది. ఎందుకంటే కార్టిలేజ్‌కి కావాల్సిన మంచి ఆక్సిజన్ కూడా మన బాడీలో చేరడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి జాయింట్ అనేది మంచిగా హీల్ అవుతుంది. అండ్ బాడీలో ఆక్సిజన్ కాన్సంట్రేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో బాడీలో మనకి బ్లడ్ సెల్స్‌లో ఉన్న ఆర్‌బీసీస్ అంటాం. ఈ రెడ్ బ్లడ్ సెల్స్‌లో హిమోగ్లోబిన్ క్యారింగ్ కెపాసిటీ కూడా చాలా పెరుగుతుంది. సో దీనివల్ల మనకి మైక్రో న్యూట్రియంట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. పర్ఫ్యూషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్గాన్స్‌కి అందాల్సిన ఇంపార్టెంట్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ బాగా అందడంతోటి మనం చాలా హెల్తీగా ఉంటాం. సో ఓవరాల్‌గా మనకి ఒక యాంటీ ఏజింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే మనకి ఏజింగ్ ప్రాసెస్ కూడా డిలే చేసే ఒక వండర్‌ఫుల్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి. సో ఇలాగ చాలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్‌లో కూడా చాలా బెనిఫిటే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనము ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాన్నే ఓజోన్ డిస్క్ ఇంజెక్షన్ అంటాం. సో ఎవరికైనా సయాటికా నుంచి బాధపడుతుంటే అంటే డిస్క్ బల్జ్ వల్ల నరం మీద ఒత్తిడి తోటి వాళ్ళకి నడుం నుంచి కాళ్ళ దాకా తిమ్మిరి నొప్పి రావడం గాని, షాక్ రావడం గాని ఇలాగ లక్షణాలుంటాయి. సో వాళ్ళకి మనం డిస్క్‌లో గనక మనకు ఓజోన్ ఇంజెక్షన్ చేస్తే వాళ్ళకి డిస్క్ సైజ్ అనేది కొంచెం ష్రింక్ అవుతుంది. సో దీనివల్ల మనకి దీర్ఘకాలికంగా నడుం నొప్పి రాకుండా మనం బయటపడొచ్చు.
సో ఇలాగ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఓజోన్‌లో. సో ఎవరైనా గానీ క్రానిక్ ఫటిగ్‌నెస్, ఫైబ్రోమయాల్జియా అంటే ఎటువంటి కారణం లేకుండానే వాళ్ళకి క్రానిక్‌గా బాడీ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళనే ఫైబ్రోమయాల్జియా అంటాం. ఈ ఫైబ్రోమయాల్జియా గానీ, క్రానిక్ బాడీ పెయిన్స్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నా గానీ వాళ్ళకి ఓజోన్ హీమోథెరపీ అంటాం. ఎంఏహెచ్‌టీ అంటాం. దాన్నే మేజర్ ఆటో హీమోథెరపీ అంటాం. సో ఆర్ ఈబీఓ2 అంటాం. ఇలాగా ఒక రీసెంట్ అండ్ కొత్త ఇన్నోవేషన్ తోటి మనకి ఓజోన్ పద్ధతి ద్వారా మనకి ఏం చేస్తామంటే బ్లడ్ అనేది ఒక బాటిల్‌లో ట్రాప్ చేసుకొని, అందులో మనము ఓజోన్ అనే ఇంజెక్షన్ గ్యాస్‌ని మనము నింపడం జరుగుతా ఉంటుంది. సో దీనివల్ల బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఓజోన్ అండ్ ఆక్సిజన్ రిచ్డ్ బ్లడ్ మనకి రివర్స్‌లో మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది. సో ఇలాగ మనకి ఎవరికైనా క్రానిక్ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇదొక రిస్క్ లేని ఎటువంటి మందులు వాడకుండానే న్యాచురల్‌గానే వీళ్ళకి మంచి సొల్యూషన్ ఉంటుంది. సో ఎటువంటి రిస్క్, సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు వాడకుండానే వీళ్ళకి క్రానిక్ పెయిన్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో ఇవన్నీ అండి ఓజోన్ వల్ల మనకు అందిన పెయిన్ మేనేజ్‌మెంట్ రిలేటెడ్ హెల్త్ బెనిఫిట్స్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ, పెయిన్ మేనేజ్‌మెంట్ సంబంధించి ఏమైనా క్వెషన్స్ ఉన్నా గానీ, ఆర్ హెల్త్ రిలేటెడ్ క్వెరీస్ ఉన్నా గానీ, కింద కనిపిస్తున్న నంబర్స్‌కి డయల్ చేయండి ఆర్ వాట్సాప్ అయినా చేయండి. థాంక్ యూ.